మరి తమిళనాడులో అసలే ప్రాంతీయతత్వం ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ ప్రాంతీయతత్వ భావాలు ఉన్న పార్టీలో జాతీయ పార్టీని ఎంతవరకు ఆదరిస్తారనే దాన్ని చూడాలి. చెప్పడం అయితే మరి ఎవరైనా కూడా పాజిటివ్ వేలో ముందుకెళ్తారు కాబట్టి ఆశాభావాన్ని అయితే మరి అమిత్ షా వ్యక్తం చేశారని కూడా ప్రచురించారు. ఇక ట్యాపింగ్ విచారణలో అసలు ఘట్టం. మరి విచారణలో ఎమ్మెల్సీ నవీన్ రావు ఉక్కిరి బిక్కిరి. నవీన్ రావుపై గతంలో తీవ్ర ఆరోపణలు. అప్పట్లో సిటీ పోలీసులు బదిలీలు, పోస్టింగ్లు, సెంటిమెంట్లు అన్నీ ఆయన కన్సర్న్లలోనే జరిగాయి. ఫోన్ ట్యాపింగ్ విచారణలో అసలు ఘట్టం మొదలైంది. ట్యాపింగ్లో డివైస్ సమకూర్చడంతో పాటు పేర్లను అధికారులకు ఇచ్చారు, దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ ఆదివారం సుదీర్ఘంగా విచారించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నవీన్ రావుపై దర్యాప్తు అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. ఎస్ఐబి మాజీ అధికారులతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా నవీన్ రావు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు రికార్డు చేస్తున్నట్టుగా సమాచారం. బీఆర్ఎస్ హయాంలో మరి సిట్ పోలీసులు బదిలీలు, పోస్టింగ్లు ఇప్పించడం, పోలీస్ ద్వారా సెటిల్మెంట్లు చేసే ప్రక్రియకు నవీన్ రావు మరి శ్రీకారం చుట్టారని కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. మరి చాలా కాలం నుంచి జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ విచారణలో మరి సంబంధించి మరి ఒక్కొక్కటి తీగ రాగితే డొంకలాగా కదులుతున్నట్టుగా మరి బయటకు వస్తున్నాయి. ఈ విచారణలో మరిన్ని విషయాలు కూడా వెలుగు చూసే అవకాశం అయితే కనబడుతుంది. ఇక ఫిబ్రవరిలో షెడ్యూల్ మనం చెప్పుకున్నాం. కేరళ, బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల ఎన్నికలు మార్చి, మే మధ్యలో జరగనున్నాయి. 126 మంది సభ్యులు ఉన్న అస్సాం అసెంబ్లీకి ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచురించారు. ఇక ఉత్తమ్ కట్టుకథలు, రేవంత్ పెట్టకథలని అంటున్నారు హరీష్ రావు. అసెంబ్లీలో పీపీటీపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అన్ని అబద్ధాలే చెప్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్పీ ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. కృష్ణా జిల్లాల అంశంపై ఆదివారం నాడు తెలంగాణ భవన్లో పీపీటీ ఇచ్చిన హరీష్ రావు ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా అన్ని అబద్ధాలు చెప్తున్నారన్నారు. ఉత్తమ్ కట్టుకథలు, రేవంత్ పెట్టకథలు చెప్పారంటూ విమర్శించారు. రాజకీయాల కోసం తాము పీపీటీ ఇవ్వటం లేదన్నారు. ఫజల్ అలీ కమిషన్ చెప్పినా వినకుండా ఆంధ్రలో కలిపి తెలంగాణకు ద్రోహం చేశారంటూ కాంగ్రెస్ నాయకుల తీరును విమర్శించారు. పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ పార్టీ అని హరీష్ విమర్శించారు. నల్గొండ జిల్లా మరణ శాసనంగా రాసింది కూడా కాంగ్రెసేనని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనూ కాంగ్రెస్ అన్యాయం చేసిందని చెప్పుకొచ్చారు మరి హరీష్ రావు గారు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో మీరు చెప్పేవన్నీ కూడా మరి ఏ కథలు అని చెప్పి మిగతా వాళ్ళు కూడా అడుగుతున్న పరిస్థితి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పే కథలు అంటున్నారు, రేవంత్ రెడ్డి చెప్పేవి పెట్ట కథలు అంటున్నారు. మరి మీ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, మీ బీఆర్ఎస్ పార్టీ చెప్పే ఏ కథలు అని చెప్పి అందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి. దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక వెనుజులా అధ్యక్షులుగా ఢిల్లీ రోడ్జిక్స్ అమెరికా ఆకస్మిక దాడితో అంధకారంలోకి రాజధాని. వెనుజులా పరిణామాలపై భారత ప్రభుత్వం ఆందోళన, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని చెప్పి కాంగ్రెస్ కూడా మాట్లాడటమైతే జరిగింది. ఇక ప్రియాంక సారథ్యంలో కాంగ్రెస్ బిగ్ స్కెచ్ వేసింది. ఇందాక మనం చూసాం. ఇక వెనుజులా అధ్యక్షురాలుగా డెల్సీ రోడ్జిక్స్ అమెరికా ఆకస్మిక దాడుల్లో అంధకారంలోకి రాజధాని వెళ్ళిపోయింది. వెనుజులా పరిణామాలపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే కారణమని దీనికి కాంగ్రెస్ మాట్లాడుతుంది. వెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా డెల్సీ రోడ్జిక్స్ నియమితులయ్యారు. అమెరికా దాడుల నేపథ్యంలో సంక్షోభ పరిస్థితుల నడుమ ప్రభుత్వ పాలన కొనసాగింపు, దేశ రక్షణ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అక్కడ సుప్రీం న్యాయస్థానం స్పష్టం చేసింది. వెనుజులాలో తాజా పరిణామాలు ఆందోళన కలిగించే విషయాన్ని భారత ప్రభుత్వం పేర్కొంది. సంబంధిత పక్షాలన్నీ చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని, ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని కాపాడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. కార్కాస్లోని భారత రాయబార కార్యాలయం అక్కడ భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది. వారికి అవసరమైన అన్ని రకాల సహాయాలను అందిస్తామని భారతదేశం అయితే భరోసానైతే కల్పించింది. మరి ఏదైనా కూడా శాంతి భద్రత, శాంతితోనే వెళ్ళాలి, కానీ వేరే రకంగా వెళితే మాత్రం అది 100% జరిగేది కాదు. దేశం అభివృద్ధి కూడా ఆగిపోతుంది. దానికి కారణమే ఇండో పాక్ వార్లో కూడా వారిని ఎక్కువగా కొనసాగనివ్వకుండా మరి పాకిస్తాన్కి బుద్ధి చెప్పేటట్టు ప్రయత్నం చేసిన మరి కేంద్ర ప్రభుత్వం అక్కడ సక్సెస్ ఎలా అయిందో, అదేవిధంగా దేనికైనా వార్ అనేది మరి యుద్ధం అనేది ముగింపు కాదు. కాబట్టి దాని గురించి శాంతియుత మార్గంలో వెళ్ళాలని చెప్పి హితవు పలుకుతున్నాయి భారతదేశంతో పాటు పలు దేశాలు. ఇక ట్రంప్ పాక్ వెళ్ళి వారిని ఇండియాకు తీసుకురండి, మోడీకి ఓవైసీ సవాల్ విసిరారు. ట్రంప్లా పాక్కు వెళ్ళి వారిని తీసుకురావాలని. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యలతో వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి యుఎస్ తీసుకెళ్లినట్టే 26/11 ముంబై దాడిన ప్రధాన సూత్రధారులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ నుంచి ఇండియాకు తీసుకురావాలని ఏఐఎంఐఎం చీఫ్ అసరుద్దీన్ ఓవైసీ అన్నారు. మదురోను ట్రంప్ పట్టుకుని స్వదేశానికి తీసుకు